మీరు భయపెట్టితే ఇక భయపడేటోడు ఎవ్వరు లేడు. హైదరాబాద్ నడి బొడ్డుల్నే ఉన్నా, నడి బొడ్డుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివే అయితే చెప్పు, నేను ఏడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలన్నా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలన్నా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్. నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇక ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టున్నావు, ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు నువ్వు కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు? మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు, టైం దగ్గరకు వచ్చిన రోజు. నీకు నడవనికినే చేత కాదు, నువ్వు నన్ను ఉరికిస్తావే? నీ 65 ఏళ్ళ నువ్వు, మేము 39 ఏళ్ళు. నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్? నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దానం నాగేందర్ గారు, నువ్వు టీ షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరుగుతున్నట్టు ఆడపోయి ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నా అయింది. ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మాత్ జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు, రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫామ్ మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయము అని బెదిరిస్తా ఉంటే ఇవాళ ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏ రోజు కూడా ఏ ఒక్క విప్పు కూడా ప్రతిపక్షాలను సంప్రదించిన సందర్భం లేదు. అసలు విప్ అనే వ్యక్తి ప్రతిపక్షాలతోటే మాట్లాడలేదు, ఏ రోజు కూడా సంప్రదించలేదు. ఇక మేము ప్రజా సమస్యల మీద మాట్లాడడం అంటే మాట్లాడే లోపే మా మైక్ కట్ చేయాలి. మైక్ ఎందుకు కట్ చేశారండి అని నిరసన తెలిపితే మార్షల్స్ని పెట్టి ఎత్తి బయట పడిస్తారు. 2 సార్లు మార్షల్స్ని ఎత్తి పెట్టి బయట పడిస్తారు. ఇంత చాలా నియంతృత్వమైన రకంగా ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాలు జరిపినారు. రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలనగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వికృత రూపం ఈ 7 నెలల్లోనే కనిపించేసింది. అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు, అసెంబ్లీలో ఆయన వాడిన భాష, అసెంబ్లీలో ఆయన చూపెట్టిన హావభావాలు, ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం 7 నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం, దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను. ఇదంతా చూసి సీనియర్ సభ్యుడైన ఓవైసీ గారు కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒక దశలో, అంటే ఎజెండా పొద్దున షార్ట్ డిస్కషన్ ఎజెండా ఉంటే 10 గంటలకు 11 గంటలకు షార్ట్ డిస్కషన్ ఉంటే అదే రోజు పొద్దున 4 గంటలకు 5 గంటలకు మాకు ఎజెండా పంపించడం. అంటే
అంటే అవకాశం లేకుండా మేము ప్రిపేర్ కావద్దు, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడొద్దు, ఎజెండాని ఏ రోజు కూడా ఒక రోజు మొదలు 24 hours మొదలు వాళ్ళు ఇవ్వలే, ఏ రోజు కూడా. అయితే అర్ధరాత్రి లేకపోతే అదే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇట్లా ఎజెండా పంపడం విషయంలో కావచ్చు, సభ్యుల తిట్లదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్లదండకం కావచ్చు, ధర్మిలా మొత్తం వ్యవహారం అంతా చూసి, అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి, మరి ఇవాళ ఆయన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు. ఆయన మొన్న అన్నాడు, ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో, అంటే ఈ వ్యవహారాన్ని అంతా చూసి 25 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను, ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరుకు ఆయన వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అడ్డం పడతాయి, నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా పరిగణించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. ఎప్పుడైతే స్పీకర్ గారి దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, మైక్ దొరికినప్పుడు మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జయకిషన్ రెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. మా ఏ చర్చ కూడా ముగించలే మేము. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్ గా మాట్లాడాలి, సభను పక్కుదవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగానే వ్యవహారం చేసినాడు. టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు,